నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. గ్రామీణాభివృద్ధికి కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వర్షాకాలంలో ప్రజలకు అందించే తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన సూచిస్తున్నారు. అతిసారం కేసులు ప్రబలకుండా స్వచ్ఛమైన మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని సారించాలని, తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులు వాడుకోలేకపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. జల్ జీవన్ మిషన్ అమలు నిధుల వివరాలు పూర్తిగా తనకు అందించాలని ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కొండగట్టు నుంచి ఆయన యాత్ర ప్రారంభమైన విషయం మనకు తెలుసు. అక్కడే వారాహి వాహనాన్ని కూడా పూజ చేయించడం ఇలా జరిగింది. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతల్ని, విధుల్ని చాలా స్పీడుగా చిత్తశుద్ధితో చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్.